స్తుతిద్దాం. యేసుప్రభువు అంటాడు, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప పరలోకాన్ని ఎవరు వెళ్ళలేని చెబుతూ జీవాహారాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. నన్ను తినువాడు నిరంతరము జీవిస్తాడు. మూడవ ఆహారం ఉంది. ఈ బలమైన ఆహారములో మనము ఆకుకూరలు చూసాము, మాంసాహారం చూసాము. వీటన్నిటికంటే శ్రేష్టమైనది తెలుసా? జీవాహారం. ఇప్పుడు ఆ పాపకి ఏం కావాలి తెలుసా? జీవాహారం కావాలి. దేవుని మనము తినాల. యేసుక్రీస్తు ఒకసారి అంట ఒక సభలో వాక్యం చెప్తూ ఉంటే, జీవాహారం నన్ను తినాలి మీరు, నన్ను తాగాలంటూ ఉంటే వాళ్ళు అన్నారు, ఏంటి నిన్ను తినేది నిన్ను తాగేది ఏంటి, వ్యతిరేకంగా ఉంది అన్నాడు. నేను మరణించిన తర్వాత రొట్టె దేవుని యొక్క శరీరముకు గుర్తుగా ఉంది, రక్తము దేవుని యొక్క పానీయముకు గుర్తుగా ఉంది అని చెప్పి జీవాహారము నేనే అని చెప్తూ వచ్చాడు. జీవాహారం అంటే ఆ జీవాహారమైన ఆయన మనకు జీవాన్ని ఇవ్వాలని భావిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, చేరి వచ్చిన వారు. నీవు మరణిస్తే మరణము నరకములకు తీసుకెళ్తుంది, ఆ మరణం వలన నరకములో కాలిపోతాము. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన జీవమును పొందుకొని జీవాహారుడైన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తినగలం. యేసుక్రీస్తు దగ్గర మాత్రమే రక్షణ దొరుకుతుంది. పాపములో నువ్వు ఉన్నంత కాలము నీకు మనశ్శాంతి ఉండదు. నీకు ఆహారం తిన్నా కూడా నువ్వు బలహీనరాలివే, ఆహారం తిన్నా కూడా నువ్వు బలహీనుడివే. నువ్వు తినొచ్చు, తిరగొచ్చు, ఎన్నైనా చేయవచ్చు, కానీ ఈ లోకపు ఆహారము తిన్నమ్మటి ఏమో ఎక్కడికి వెళ్ళిపోవాలా? బహిర్భూమికి వెళ్ళిపోవాలమ్మా. మరలా ఉదయకాలం తింటాం, అయిపోద్ది. కానీ జీవాహారమైన దేవుడు ఉన్నాడు, ఆయనను తినుట వలన నిరంతరం మనం జీవిస్తామంట. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము అనుగ్రహించునని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించి చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే. చాలు, పరలోకం నుండి ఒక ఆహారం వస్తుంది, అది మీరు తినలే. ఇంకా మీరు తినలేదు, ఏదో ఆకుకూరలు తిన్నారు, మాంసం తిన్నారు, అయిపోయింది. కానీ ఇంకొక ఆహారం ఉంది, ఆ ఆహారాన్ని మీరు తినాలా. ఆ ఆహారం ఎవరో కాదు. 51వ వచనం చదవండి అమ్మా. పరలోకమును దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎక్కడి నుంచి వచ్చాడంటేనా, ఆహారం పరలోకం నుండి భూమి మీదకి వచ్చింది. పరలోకం నుండి ఆహారం భూమి మీదకి వచ్చింది. ఆ ఆహారం చదవమ్మా. ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. ప్రైజ్ ది లార్డ్. ఆహారము తింటే ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఏ ఆహారం అంట? జీవాహారము. బలమైన ఆహారం మనం చూసాము, కానీ బలమైన ఆహారము కంటే జీవాహారం చాలా గొప్పది. ఆ జీవాహారం యేసుక్రీస్తు వారు. ఆయన విశ్వసించాలా. ఎంతకాలమని లోకములో నిజమైన దేవుణ్ణి తెలుసుకోక, నిజమైన రక్షకుడు ఎవరో తెలియక లోకములో ఎంతకాలమని బ్రతుకుతావు అనుకోవచ్చు. వీరేదో మీటింగ్ పెట్టుకుంటున్నారు, వాక్యం చెప్పుకుంటున్నారు, ఏదో జరిగిపోతుంది అనుకోవచ్చు. కాదు, దేవుని వాక్యము సకల జనులకు వెళ్ళి సువార్త పడించండి అని చెప్తూ వచ్చాడు. పరలోకం నుంచి ఆయనే వచ్చాడు భూమి మీదకి. పరలోకం నుండి ఆయన వచ్చి ఆయన మన కొరకు సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, మరలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. కానీ జీవాహారముగా ఆయన ఉంటూ వచ్చాడు. ఆ ఆహారాన్ని భుజించేవాడు నిరంతరం జీవిస్తాడంట. నీ కొరకు ఈ లోకాల రక్తం కాచినవారు, నీ కొరకు ప్రాణం పెట్టినవారు, నీ కొరకు ఏ త్యాగం చేసిన వారు, ఏ ఒక్క దేవుడు అనేవారైనా ఎవరైనా లోకములో కనపడరు. ఒక యేసుప్రభువు ఒక్కరే మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి చెప్పాడు,
ఎందుకంటే మనమందరం ఆయన పిల్లలం కాబట్టి, మనమందరము ఆయన రక్తములో పుట్టిన వ్యక్తులం కాబట్టి, మనల్ని కన్నాడు కాబట్టి అదే ఆయన యొక్క ప్రేమ. ఆ ప్రేమను బట్టి నీ కొరకు ఎవరు చనిపోకపోయినా, ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ఎవరు చనిపోకపోయినా ఆయనే చనిపోయాడు. ఎంత ప్రేమను చూపించాడు, ఎంత త్యాగాన్ని చూపిస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో నీకు ఆహారం దొరకపోవచ్చేమో, ఒక్క పూట భోజనం పెట్టేవారు ఉండరు. ముసలోళ్ళకైనా, అనారోగ్యంతో ఉన్నవారైనా, బలహీనంగా ఉన్నవారికైనా ఒక్క పూటైనా భోజనం దొరకపోవచ్చేమో. కానీ దేవుడు ఆ పూట అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ పూట సహాయం చేస్తూ ఉంటాడు ఆయన. నీకు దేవుడు ఆ పూట ఏదో ఒక రీతిగా సహాయం చేసి నిన్ను ఈ స్థితిలో పెట్టాడు. మన శరీరంలోనంట అన్నము తినకపోయినా 7 రోజులు బతుకుతాం, నీళ్ళు తాగకపోయినా 7 రోజులు బతుకుతాం. తెలుసా? అన్నం తినకపోయినా 7 రోజులు బతుకుతాము, నీళ్ళు తాగకపోయినా 7 రోజులు బతుకుతాం మనం. ఒక ఆయన అన్నం నీళ్ళు తినకుండా, అన్నము తినలేదు, నీళ్ళు తాగకుండా 82 రోజులు బతికాడు ఆయన. అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు. దేనికోసమో తెలుసా? ప్రజల రక్షణ కొరకు, ప్రజలు మార్పు చెందుట కొరకై ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి, ప్రభా నా దేశ ప్రజలను, నా పట్టణ ప్రజలను మార్చు. వారందరూ ఎట్లా ఉండేవారు తెలుసా? దొంగలంట, నరహత్యకులంట, వ్యభిచారులంట, ఘోరమైన పాపంలో ఉన్నారు. ఒక్కరు కూడా మంచితనం లేదు. ఆ మంచితనం లేని కారణం వలన అక్కడికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పాడు, అమ్మ యేసుని నమ్ముకోండి అమ్మా, పాపాలు క్షమించబడతాయి, రక్షించబడి చెప్తే, ఎవరైనా నువ్వు మాకు వచ్చి చెప్తున్నావు, వెళ్ళిపో. ఆయనను కొట్టి తరిమేశారంట. కొట్టి తరిమేస్తే ఆ కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ఆ ఊరిని చూస్తూ, ఇది నార్త్ కొరియాలో జరిగిన సంఘటన, ఆ ఊరిని చూస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. 1 రోజు 2 రోజులు కాదు. ఒక రాయి తీసుకొని ఆ రాయిని ఒకరోజు అయిపోయిన తర్వాత ఇటు వేసుకునేవాడంట, రెండో రాయిని తీసుకొని ఇటుపక్క వేసుకునేవాడు. అలా 82 రోజులు అలానే వేసి చివరికి ఆయన చచ్చిపోయిన అనుకున్నారు అందరూ. స్పృహ తప్పిపోయాడు. అక్కడ గొర్రెలు మేపుకోవడానికి ఎవరో వస్తే వాళ్ళు చూసి నీళ్లు ముఖం మీద కొట్టి, ఎండిపోయినాడు, కడుపంతా లోపలికి వెళ్ళిపోయింది, చీమలు ముఖం మీద తిరుగుతున్నాయి, చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు తీసుకొచ్చి చేర్చారు, వాళ్ళ ఇంట్లోకి చేర్చుకొని, అరే ఈయన కొన ప్రాణంతున్నాయని కాపాడితే అప్పుడు ఆయన ఎన్ని రోజులు నేను ఉన్నానయ్యా అంటే, ఒక్కొక్కటి రాయి ఏం వేసుకున్నాడు కదా పక్కన, ఆ రాయిని చూసి గుర్తుపెట్టుకున్నాడంట. 82 రోజులు అయింది నేను రాయిని తీసుకొని వేసుకొని ప్రార్థన చేస్తూ వచ్చాడు. చివరికి ఆ మైదానంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడంట. మైదానంలోకి వెళ్ళి అందరూ ఆట ఆడుకుంటూ ఉంటే, అక్కడ ఒక పెద్ద సభలాగా మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాడంట, యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మీ కొరకు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తును నమ్ముకోండి అని చెప్తే, వారు ఏం జరిగిందో తెలియదు మార్పు, ఇంతకుముందు చెప్తే మారలే. అప్పుడు ఆయన చెప్పిన మాట ద్వారా విని అందరూ వచ్చి చిన్న పిల్లలాగా ఏడ్చి పాపక్షమాపణ పొందారంట. ఎలాంటి గొప్ప కార్యం జరుగుతూ వచ్చింది చూడండి. బలమైన ఆహారం, 82 రోజులు ఆహారం తినకుండా బతికాడు. కానీ లోపల ఏముంది? ఆయనకు జీవాహారం ఉంది. ఆ జీవాహారం వలన ఆయన జీవిస్తూ వచ్చాడు. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తునందు బలమైన ఆహారము ఏంటి అంటే జీవాహారమే. ఆయన తింటే నీలో బలమైన ఆహారం వస్తుంది. ఇప్పుడు ఆ పాపకు కూడా బలమైన ఆహారంని ఇప్పటి నుంచి మనము పెట్టాలి. తల్లిదండ్రులు ఆ పాపను జీవాహారమైన వాక్యంతో పెంచాల. ఇప్పటి నుంచే వాక్యంతో పెంచి, అమ్మా అత్తను తిట్టమ్మా, అక్కను తిట్టమ్మా అని ఆయన నేర్పించకూడదు. మామని తిట్టమ్మా, తన్నురా, కాలుతో ముఖం మీద తన్నురా అని చెబుతున్నారు కొంతమంది. ఏం నేర్పిస్తారో అర్థం కాదు. తల్లిదండ్రులు బూతులు నేర్పిస్తారు, కొట్టేది నేర్పిస్తారు, తిట్టేది నేర్పిస్తారు. అవి కాదు చిన్నప్పటి నుంచి నేర్పించేది. దేవుని యందు భయభక్తులు నేర్పించాలి పిల్లలకి. జీవాహారమును వాళ్ళలోకి ఎక్కిస్తూ ఉండాలి, నరనరాల్లోకి ఎక్కిస్తూ ఉంటే వాళ్ళు ఎన్నటికీ పాపం చేయరు, పరిశుద్ధంగా బ్రతుకుతారు, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తారు.